సో గుడ్ ఆఫ్టర్నూన్ గర్ల్స్. సో నేను ఇక్కడే 1990 నేను కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 10th వరకు ఇక్కడే చదువుకున్నాం నేను కూడా. సో మీలాగే విపరీతమైన అల్లరి, మామూలు అల్లరి కాదు, చాలా విపరీతమైన యాక్టివ్ మైండ్, చాలా అల్లరిగా ఉండేవాడు. మీలో ఎంతమంది అల్లరిగా ఉంటున్నారు? అల్లరి ఉంటే తెలివైన వాళ్ళని, ఎప్పుడు అల్లరి ఉంటారే తెలివైన వాళ్ళని. మీలో ఎంతమంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు? ఎత్తండి, ఏం కాదులేండి. ఎంతమంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు? చెప్పునా, ఎత్తండి, ధైర్యంగా ఎత్తండి. రీల్స్ ఎవరు చేయడం లేదా? ఓకే. ఎంతమంది డైలీ ఫేస్బుక్ చూస్తారు? ఎంతమంది డైలీ యూట్యూబ్ చూస్తారు? ఫేస్బుక్ ఎంతమంది చూస్తారు? ఇన్స్టా ఎంతమంది చూస్తారు? ఇన్స్టాగ్రామ్. ఓకే. సో మా కాలంలో లేనిది ఈ కాలంలో ఉండేది ఈ గొప్ప అద్భుతమైన అవకాశం ఏంటంటే, నిన్న రాత్రి నా కొడుకు 9th క్లాస్ సబ్జెక్ట్ చెప్తున్న సోషల్ మీడియా. సో ఫ్రెంచ్ విప్లవం గురించి మాట్లాడుతూ వాడికి చెప్పేటప్పుడు కొన్ని పదాలు, నేను కూడా నార్పల్లో చదువుకున్నాం కాబట్టి 10th క్లాస్ వరకు కొన్ని పదాలు నాకు ఐడియా లేవు ఇంగ్లీష్లో. పీశాంట్ అంటే ఏంటి? PASENT, పీశాంట్, రైతు అనే పదం నాకు తెలీదు. సో సెర్చ్ చేయడానికి ఇంతకుముందు డిక్షనరీస్ తీసుకోవాల్సి వచ్చేది. డిక్షనరీస్ తీసుకొని డిక్షనరీలో వెతికి ఆ పదానికి వెతుక్కొని అంత కష్టపడి సెర్చ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది, నెట్లో గూగుల్లో కొడితే వెంటనే మీనింగ్ వస్తూ ఉంది. గూగుల్లో కొడితే వెంటనే రకరకాల మీనింగ్లు, నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్ అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. సో మా కాలంలో ఈ టెక్నాలజీ లేదు. మీ కాలంలో ఈ టెక్నాలజీ అనేది మీకు అందరికీ అందుబాటులోకి వచ్చింది. సో చదివేటప్పుడు మీరు నాకు ఇది తెలియదు అనే ఆప్షన్ మీకు లేదు. సో సైన్సా, ఫిజిక్సా, కెమిస్ట్రీనా, బయాలజీనా, ఏ సబ్జెక్ట్ అయినా మన అందుబాటులో ఉండే ఇన్ఫర్మేషన్ కంటే వందల కొద్ది వీడియోలు మనకు యూట్యూబ్లో దొరుకుతాయి. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మొన్న నైట్ మా వాడు కూర్చొని, డాడీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయన్నాడు. లేదురా, నాకు మ్యాథ్స్ పెద్ద వీక్, నేను డాక్టర్రా, కోసేదైతే చేస్తాను కానీ లెక్కలు రావు నాకంటే. ఏంది డాడీ, నెట్ కూడా చూడలేవు అని చెప్పి నెట్లో తీసి టక వాళ్ళ టీచర్ చెప్పలేదంట. సో వాళ్ళ టీచర్ చెప్పని దాన్ని వాడు నెట్లో చూసుకొని టక సాల్వ్ చేసి వానికి వాడు రెక్టిఫై చేసుకున్నాడు. సో ఆ ఆప్షన్ మీకుంది. సో ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే కాలంలో మీ కెరీర్ అనేది మీరు ఎలా డిజైన్ చేసుకుంటారో అనే దాని మీద మీ భవిష్యత్తు మొత్తం ఆధారపడుతుంది. అర్థమవుతుందా? సో అప్పట్లో మాకు డాక్టరో, ఇంజనీరో లేదా టీచరో అనేవాళ్ళు. బట్ ఇప్పుడు టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ జాబ్ ఎక్కడి నుంచి వచ్చిందో మొత్తం సాఫ్ట్వేర్ జాబ్స్ అయిపోయినాయి. సాఫ్ట్వేర్ జాబ్స్ వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకు? ఏఐ అంటే అమెరికా, ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు పెద్ద హవాలో ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, ఎన్నో రకాల సొల్యూషన్స్ ఫాస్ట్గా మనందరికీ వచ్చేస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు 10th క్లాస్ మాత్రమే చదువుతున్నాం అనుకుంటున్నారు. బట్ 10th క్లాస్ ఈజ్ ద రైట్ స్టెప్ ఇన్ టు ఫ్యూచర్. మన బంగారు భవిష్యత్తులోకి అడుగు వేయడానికి 10th ఇంటర్మీడియట్ అనేది బేసిక్ స్టెప్స్. మీరు ఇక్కడ ఎట్లయితే కరెక్ట్గా ఉంటారో, ఎట్లయితే మంచి స్కోర్స్ తెచ్చుకుంటారో, ఎట్లయితే డెడికేటెడ్గా సబ్జెక్ట్ మొత్తం మీ మైండ్లో పెట్టుకుంటారో, దాని ప్రకారమే మీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మొత్తం ఉంటుంది. దాని ప్రకారమే మీ ఇంటర్మీడియట్లో మార్క్ స్కోరింగ్ ఉంటుంది. దాని ప్రకారమే మీరు ఫ్యూచర్ డిజైన్ చేసుకోవడం ఉంటుంది. సో 10th క్లాస్కు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్రీడమ్. సో చాలామంది అమ్మాయిలు చదువు అంటే, పోటాడి ఎప్పుడు చదువు అంటే పోతావు లేదని చదువు బుక్కులు మూసేసి చదవడం మానేశారు. వీళ్ళు ఎంతమంది అట్లా చేస్తూ ఉన్నారు? సో ఫ్రీడమ్. సో మనకు నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ ఉంది. ఆ నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ ఉన్నందువల్ల చాలామంది చదువుకు దూరం అవుతున్నారు. చాలామంది చెడు అలవాట్లకు దగ్గర అవుతున్నారు. చాలామంది ఇట్లా సోషల్ మీడియాకు అడిక్ట్స్ అవుతున్నారు. రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ సైడ్ వెళ్తున్నారు. సో దీన్ని ఎవరు మాన్పించాలి, ఎవరు దాన్ని కంట్రోల్ చేయాలంటే పేరెంట్స్ వల్ల అయితే కాదు, మీరే మేల్కొనాలి. మీరే దాన్ని డిజైన్ చేసుకోవాలి. మీరే మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మీరే ఇప్పుడు మేల్కొని చూసుకోవాలి. మాకు అప్పట్లో ఇంత అవసరం ఉండేది కాదు. మా నాయన వచ్చి స్కూల్లో వదిలిపెట్టిపోతాడు,
చదువుకోవడమా, మా నాయన బైపీసీ చేర్పించినాడు, చదువుకున్నాము, మా నాయన ఎంబీబీఎస్ చేర్పించినాడు, చదువుకున్నాము, అట్లా అయిపోయింది. మీ కాలంలో అట్లా లేదు. ఇప్పుడు మీ ఫాదర్స్ కూడా మీకు తెలియనంత సబ్జెక్టుల ఆప్షన్స్ దండిగా ఉన్నాయి, బయట నెట్లో కొట్టుకొని చూసుకుంటారు. ఇంటర్మీడియట్ తర్వాత వాట్ నెక్స్ట్ అని కొడితే ఏంటంటో ఆప్షన్లు అన్నీ వస్తాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ మీదే. సో మీకు ఇచ్చిన ఫ్రీడమ్ని, మీకున్న తెలివిని, మీకున్న టెక్నాలజీని బంగారు భవిష్యత్తు నిర్మించుకోవడానికి మీ అంతటా మీరే వాడుకుంటే డెఫినెట్లీ మీ ఫ్యూచర్ అనేది ఈరోజు 2025, 2035లో మీరందరూ ఎక్కడ ఉంటారు? నువ్వెక్కడుంటావమ్మా? డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్, ఎనీ గోల్? ఇప్పుడు ఏం చదువుతున్నావు? 10th కదా. వాట్ ఈజ్ యువర్ ప్లాన్ ఫర్ ఇంటర్మీడియట్? చెప్పు. జస్ట్ రైట్ రా కమ్ రైట్ రా. సో 2035, సో మీరందరూ అప్పుడు పిలకలు కట్టుకొని ఉంటారా? నీట్గా పోలీస్ స్టైల్ చేసుకొని గాగ్రా చోలి యో బాకాజియో ఇట్లా ఉంటారు కదా మీరంతా. సో అప్పట్లో 2035లో ఈ అమ్మాయి ఏం చేస్తావు? నీ ప్లాన్ ఏంది? నీ గోల్ ఏంది? సాఫ్ట్వేర్ సార్. గట్టి మాట్లాడు. సాఫ్ట్వేర్ సార్. ప్రపంచం మొత్తం వినాలా? ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ అవుతుందంట. ఎవరైనా సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఈ అమ్మాయిని ఉద్యోగంలోకి తీసుకోవాలి. సాఫ్ట్వేర్ అవుతావు. ఏ కోర్స్ చేస్తావు? సో సాఫ్ట్వేర్ కావాలంటే ఇంటర్మీడియట్లో ఏం చదవాలి? ఎంపీసీ సార్. ఖచ్చితంగా ఎంపీసీనే చదవాలా? సిఈసీ చదువుకుంటే సరిపోతుందా? నో సార్. కంప్యూటర్స్, ఎకనామిక్స్, సివిక్స్ అనేది ఉంది కదా, సిఈసీ చేసుకొని కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు కదా. ఏమో తెలియదు సార్. సో వెళ్ళదా? తెలీదా? ఓన్లీ ఎంపీసీ మాత్రమే ఫిక్స్ అయినావా? ఎస్ సార్. సో ఈ అమ్మాయికి ఒక గోల్ అంటూ ఉంది, సాఫ్ట్వేర్ సైడ్ అని. నువ్వు రమ్మా. యా దా, నువ్వు వెళ్ళొచ్చు. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సో వాట్ యు వాంట్ టు బికమ్ ఇన్ ఫ్యూచర్? నిలబడు, దగ్గరికి రా. నీ 2035కు నువ్వేం కావాలనుకుంటావు? ఇక్కడ నుంచి 10 years ఉంది. 2027కి ఇంటర్మీడియట్ అయిపోతుంది. సో డిగ్రీ చదువుకుంటే 2029, 31 కల్లా డిగ్రీ కూడా అయిపోతుంది. 31 నుంచి 35 వరకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఎట్లా చేస్తావు? ఏం కావాలనుకుంటున్నావు నువ్వు ఫ్యూచర్లో? డాక్టర్ సార్. డాక్టర్ సార్. డాక్టర్ కావాలనుకుంటున్నావు. ఏ డాక్టర్ కావాలనుకుంటున్నావు? పిహెచ్డి డాక్టరా, ఎంబీబీఎస్ డాక్టరా? సైకాలజీ కావాలనుకుంటున్నావు. మెంటల్గా ఎవరైనా మెంటల్ వాళ్ళు ఉంటే చూడాలనుకుంటున్నావు. సో మీలో ఎంతమంది మెంటల్ వాళ్ళు అవుతారు? ఎందుకంటే అమ్మాయికి ఫ్యూచర్లో డబ్బులు ఇవ్వాల్సింది మీరే, టోకెన్ కట్టి రావాల్సిందంతా మీరే. సో ఎంతమంది మీలో మెంటల్ వాళ్ళు తయారు కావాలనుకుంటున్నారు? సో నువ్వు సైకాలజిస్ట్ కావడానికి నువ్వేం చదవాలి? చదువు. బైపీసీ తీసుకున్నావు. బైపీసీ తర్వాత ఏం చదువుతావు? తెలియకుండా నువ్వు సైకాలజిస్ట్ ఎట్లయితావు? నేను ఢిల్లీకి పోతాను, కాకపోతే నాగ్పూర్లో దిగిపోతా అన్నట్టుంది. నువ్వు బైపీసీ తీసుకుని మధ్యలో ఆగిపోతే ఎట్లా? బైపీసీ తీసుకున్న తర్వాత ఏం ఎగ్జామ్ రాస్తావు? అయితే అదే. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో మీకు ఒక గోల్ అంటూ ఉంటుంది, మీకేదో కావాలని ఉంటుంది. మీకేదో కావాలని ఉంటుంది. టెక్నాలజీ అందుబాటులో ఉందంటే నెట్లోకి వచ్చి చూడొచ్చు. ఇప్పుడు నేను బైపీసీ తర్వాత ఏం తీసుకుంటే సైకాలజిస్ట్ అవుతారని కొడితే దాంట్లో నీట్ ఎగ్జామ్ రాయమని వస్తుంది. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత దాంట్లో ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి. ఎంబీబీఎస్ అయిన తర్వాత దాంట్లో పిహెచ్డి, దాంట్లో ఎండి సైకాట్రీ తీసుకుంటే సైకాట్రిస్ట్ ఏదో అవుతావు. సో ఆ రూట్ మ్యాప్ అనేది అప్పట్లో చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు మీకు టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి తెలుసుకోవచ్చు. సో యూ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియా. మీ అందరూ కూడా ఇలా నెక్స్ట్ నువ్వు రమ్మా. ఇంకొక ర్యాండమ్ పికప్ చేద్దాం. నువ్వే కాదు వెనకాల దా 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 ప్లీజ్ స్టాండ్. నీ పేరేం పేరమ్మా? అంకిత. ఇప్పుడు మనకు తన భవిష్యత్తులో దగ్గరికి రా. అంకిత భవిష్యత్తులో ఏం కావాలనుకుంటుందో చెప్తుంది. ఏం కావాలనుకుంటున్నావు అంకిత నువ్వు ఫ్యూచర్లో? ఏం ఆలోచన చేయలేదా? బ్యూటీషియన్ కావాలనుకుంటుంది. అంటే బ్యూటీషియన్ కావాలంటే ఏ సబ్జెక్ట్ చదవాలి? అంటే పార్లర్ పెట్టుకొని బ్యూటీషియన్ అవుదాం అనుకుంటున్నారు. అంటే డిగ్రీలో హోమ్ సైన్స్ చదివి హోమ్ సైన్స్ ద్వారా ఇంటీరియర్ డెకరేటర్ అట్లేమన్నా వెళ్తూ ఆ రకంగా కూడా బ్యూటీషియన్ కోర్సులు, ఫ్యాషన్ మోడల్ కోర్సులు ఉన్నాయి. అట్లేమన్నా కావాలనుకుంటున్నావా? సో నీకేంటో ఒక ప్లాన్ లేదు. సో ప్లాన్ లేకపోతే భవిష్యత్తు ఏమవుతుంది? బ్లాస్ట్ అవుతుంది. సో కూర్చో. సో చూసారా, మీ అందరికీ రకరకాల ఐడియాలు అయితే ఉంటాయి. నేను ఫ్యూచర్లో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మరి ఇక్కడేం చదవాలో తెలీదు, నెక్స్ట్ ఇయర్ ఏం చదవాలో తెలీదు. 2035కి మీలో ఎంతమంది ఏం కావాలనుకుంటున్నారో మీకే తెలీదు. మీకు స్వేచ్ఛ ఉంది, టెక్నాలజీ ఉంది, చదువుకునే కెపాసిటీ ఉంది, ఎనర్జీ ఉంది, మిమ్మల్ని సపోర్ట్ చేసే పేరెంట్స్ ఉన్నారు. ఇన్ని పెట్టుకొని కూడా మీ అందరూ ఎందుకు డల్గా ఉన్నారు? ఎందుకు దాని గురించి ఆలోచించడం లేదంటే మీరు ఇంకా మేల్కొనలేదు. ఓకే. సో మెమరీ పవర్ చిన్న వయసులో ఎక్కువ ఉంటుందా, పెద్ద వయసులో ఎక్కువ ఉంటుందా? అంటే నేను ఇప్పుడు 50, నాకు ఎక్కువ ఉంటుందా, మీకు ఎక్కువ ఉంటుందా? నీకు ఎక్కువ ఉందా? రైట్రా. నీకు మెమరీ పవర్ ఎక్కువ అన్నావు కదా.
నాకంటే మెమరీ పవర్ ఉందా నీకు? అబ్బా బాగా చెప్పినావా, నా అంత బ్రెయిన్ ఉందా నీకు? నేను డాక్టరేడా? సో మీలో ఎవరికి నాకంటే తెలివి ఎక్కువ ఉంది? నాకే ఎక్కువ ఉందంట అల్టిమేట్గా. సో మీకు మెమరీ కూడా చాలా ఎక్కువ. సో లైఫ్లో డిస్టర్బెన్సెస్ చాలా తక్కువ, ప్రెషర్స్ చాలా తక్కువ. సో ఇది కరెక్ట్ టైం అనమాట. సో నేను ఏం కావాలనుకుంటున్నాను అని పేపర్ పెన్ తీసుకొని కూర్చొని మీ సార్ వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. ఏ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది సార్, నేను ఫ్యూచర్లో ఏం కావాలి సార్, ఏమైతే బాగుంటుంది సార్, నా కెపాసిటీ సార్, నా స్కిల్స్ ఇవి సార్, నాకు పెయింటింగ్ బాగొచ్చు సార్, నేను పెయింటర్ కావాలనుకుంటున్నా, నాకు సంగీతం ఇంట్రెస్ట్ సార్, ఫైన్ ఆర్ట్స్లోకి పోవాలనుకుంటున్నా, నాకు డ్రమ్స్ ఇష్టం సార్, డ్రమ్స్ మ్యూజిషియన్ కావాలనుకుంటున్నా, నాకు సినిమాలు ఇష్టం సార్, సినిమాలు తీయాలనుకుంటున్నా. సో రకరకాల ఆప్షన్స్. ఒకప్పుడు యూట్యూబ్ అనేది మాకు లేదు. 2000 వరకు కూడా మొబైల్ ఫోనే లేదు. 99 తర్వాత ఏమొచ్చింది? మొబైల్ ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది. ఈ 2010కి ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంది. 2010 నుంచి మెల్లగా సోషల్ మీడియా యాక్టివేట్ అయింది, ఫేస్బుక్ స్టార్ట్ అయింది. సో ఈరోజు యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారు? ప్రపంచం మొత్తం యూట్యూబర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళకి అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ యూట్యూబర్ ఎవరు? ద బీస్ట్. అబ్బా టీవీ అనంతపురిలో అమ్మ బాగా పొగిడినావు, కానీ నాకు పొగడతలు నచ్చవు. సో బీస్ట్ వాడి పర్ మంత్ ఇన్కమ్ ఎంత? బీస్ట్ ఇన్కమ్ ఎంత? 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఉంటుంది. నేను ఎన్ని ఆపరేషన్లు చేస్తే వస్తుంది అంతా. సో యూట్యూబ్ ఆల్సో వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యూట్యూబ్ సైడ్ వెళ్ళొచ్చు, సోషల్ మీడియా సైడ్ వెళ్ళొచ్చు, జర్నలిజం సైడ్ వెళ్ళొచ్చు, న్యూస్ రీడర్గా వెళ్ళొచ్చు. ఆప్షన్స్, సో మెనీ ఆప్షన్స్. ఎయిర్ హోస్టెస్గా వెళ్ళొచ్చు, టెక్నాలజీ సైడ్ వెళ్ళొచ్చు. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ముందర చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వాటితో పాటు చెడిపోవడానికి ఒక దారి, జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ఒక దారి, అవి కూడా ఓపెన్లో ఉన్నాయి. మేల్కొనండి. మీ టైంని ఎప్పటికప్పుడు మీ ఫ్యూచర్ కోసం డిజైన్ చేసుకోకపోతే డెఫినెట్గా 10th ఇంటర్మీడియట్ కరెక్ట్ లేకపోతే జీవితం మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో వాటన్నింటినీ మీ మైండ్లో పెట్టుకొని మీకు పేరెంట్స్ ఇస్తున్న ఫ్రీడమ్ని, మీకు సమాజం అందిస్తున్న టెక్నాలజీని, సమాజం చూపిస్తున్న రకరకాల దారులని, సమాజం చూపిస్తున్న రకరకాల ఆప్షన్స్ని అన్నీ మైండ్లో పెట్టుకుంటూ మీ కెరీర్ అనేది డిజైన్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎప్పుడున్నాయి? మార్చ్ 17th. సో ఇక్కడ ఎంతమంది మీ సబ్జెక్ట్ సిలబస్ రివిజన్ స్టార్ట్ చేసినారు, ఎంతమంది ఫినిష్ చేసినారు? ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మీకేం ప్రాబ్లం అవుతుందంటే నేను చదవలేదేమో అని డౌట్ వస్తుంది. పక్క వాళ్ళు ఊరికే ఉంటారు కదా మన ఫ్రెండ్స్, నీకు ఆ సబ్జెక్ట్ రాదని కావాలని డౌట్లు ప్రిపేర్ చేసుకుని వచ్చి అడుగుతుంటారు. అడిగితే ప్రిపరేషన్ ఉన్నవాడు భయపడ్డు, ప్రిపరేషన్ లేనివాడు భయపడతాడు. సో అప్పుడు టెన్షన్ వస్తుంది. ఆ టైంలో తలకాయలకి ఎక్కదు, ఎమోషన్ అవుతాం. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసినాయనే టెన్షన్ పడద్దండి. నేను ఏం నేర్చుకున్నాను అనేది మాత్రమే మీ ముందర పెట్టుకోండి. 24 అవర్స్ ఒకటే సబ్జెక్టే. నేను ఏం నేర్చుకుంటున్నాను అనే వరకే, నాకు ఏమొచ్చు, ఎగ్జామ్లో ఏం రాస్తాను అనేది మాత్రమే థింక్ చేయండి. పక్కవాడికి ఏమొచ్చు, పక్కవాడికి నాకంటే ఎక్కువ వచ్చు, పక్కవాడికి నాకంటే తక్కువ వచ్చు, ఇవి ఆలోచన చేయొద్దండి. మనకి ఇంకెంత 1 month ఉందా కరెక్ట్గా? 20 మార్చ్ 17th 28 days లెక్క చరలు రావు అక్క నీకు. ఈరోజు ఫిబ్రవరి 19th, మార్చి 17th అంటే 27 days ఉన్నట్టు. 15 days అంటావేంది మ్యాథ్స్లో? ఈ మంత్ సార్ తీసేసిన 3 రోజులు తీసేసినా కూడా కనీసం 25 days ఉంది కదమ్మా. సో 25 daysలో ఎగ్జామ్కు భయపడకుండా ఈరోజు నుంచి అందరూ మనశ్శాంతిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఉన్న సిలబస్ మొత్తం ప్రిపరేషన్తో బాగా నీట్గా చదువుకొని రివైజ్ చేసుకొని ఎగ్జామ్ గురించి టెన్షన్ పడకుండా ఎగ్జామ్కు ప్రిపేర్ కండి. ఎగ్జామ్లో ఏమొస్తే అది రాస్తామని మాత్రమే అనుకోండి. ఎగ్జామ్లో ఇది రాయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎట్లాంటి క్వశ్చన్ వస్తుందో తెలియదు మనకి. అన్నీ చదువుకొని ప్రిపేర్డ్గా వెళ్తే ఏదో ఒకటి రాసేసి వస్తాం. ఎగ్జామ్లో ఏమొస్తుందో ఏం రాస్తుందో అనే టెన్షన్ నేను కూడా పన్నా. ఎగ్జామ్లో ఏమొస్తుందో ఏం రాయాలో అనే టెన్షన్ నేను కూడా పడినప్పుడు ఆ టెన్షన్లో చదవము, తలకాయకి ఎక్కదు. ఆ రకంగా కూడా మన ప్రిపరేషన్ అంతా కూడా బ్యాక్లాగ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోవద్దు, నేను ప్రిపేర్ అవుతున్నాను, ఎగ్జామ్లో బాగా రాస్తాను. ఈ పాజిటివ్ సజెషన్ పెట్టుకోండి, పాజిటివ్గా థింక్ చేయండి. ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి టెన్షన్ ఫీల్ కావద్దు, రిలాక్స్గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకే, ప్రతి ఒక్కరూ ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి
కామ్గా ప్రశాంతంగా ఉంటూ మైండ్తో ప్రశాంతంగా పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకే, 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీకు మీ జీవితం మొత్తం డిజైన్ చేసుకోవడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్. మీ జీవితాల్లో బ్రైట్ ఫ్యూచర్ కోసం మీరందరూ ప్రిపేర్ అవ్వండి. సో సిస్టర్ గాయత్రి మీకు మెడిటేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది, మిమ్మల్ని మీరు కామ్గా పెట్టుకుంటూ ఎగ్జామ్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి, ద బెస్ట్ మార్క్స్ తీసుకురావడానికి ఎలా మీకు హెల్ప్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుందని సిస్టర్ చెప్తుంది. సో సిస్టర్ చెప్పేది కూడా వినండి. ఓకే రమ్మ. గుడ్ ఆఫ్టర్నూన్ గర్ల్స్. మీకు ఎంతమందికి ధ్యానం అనే పదం తెలుసు? ఓకే, చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ధ్యానం చేస్తున్న వాళ్ళు, ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేయండి చేస్తుంటే. ఓ వెరీ నైస్. ఎట్లా చేస్తారు ధ్యానం తెలుసా? ఎట్లా చేస్తాము? సరే, కళ్ళు మూసుకుంటాం. ఫస్ట్ యాక్టివిటీ అదే. కళ్ళు మూసుకున్న తర్వాత శ్వాస మీద మీ అటెన్షన్ ఉంచుతారా? కానీ ఈరోజు ఇంకొంచెం కొత్తగా నేర్చుకుందామా? ఓకే, వెరీ గుడ్. మేమందరం కూడా హార్ట్ఫుల్నెస్ సంస్థ నుండి వచ్చినామన్నమాట. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ధ్యానము ప్రతి ఒక్కరికి నేర్పించాలి అన్నదే. ధ్యానం చేయడం వల్ల ఉపయోగాలు ఏముంటాయి తెలుసా? కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంకా పీస్ వస్తుంది, ఇంకా మెమరీ పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. తగ్గేవేమి? అన్నీ పెరిగేవి చెప్పుకుంటున్నాం. వెరీ గుడ్. స్ట్రెస్ తగ్గుతుంది. దానివల్ల స్ట్రెస్ తగ్గడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది. మనకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి? బాడీలో స్ట్రెస్ అనేది ఎక్కువైపోయినప్పుడు దాని యొక్క ప్రభావం నరాల మీద చూపెట్టబడి ఆ నరాలు డ్యామేజ్ అవ్వడమో లేకపోతే డిస్టర్బ్ అవ్వడం వల్లనో మన హెల్త్లో డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేసుకుంటామో అప్పుడు ఆ స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయ్యి మనం ప్రశాంతంగా తయారవుతాం. హృదయం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనసు క్రియేటివ్గా ఆలోచిస్తుంది. ఆ విధంగా మీకు మీ స్టడీస్లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. హెల్త్ బాగుంటే స్టడీస్ బాగుంటాయి, మనసు బాగుంటే స్టడీస్ బాగుంటాయి, అలాగే మెమరీ బాగుంటే ఎగ్జామ్స్ మనం కావాలనుకున్న విధంగా రాయగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు ఒక పావు గంట లేదా 20 నిమిషాలు ఉదయాన్నే ధ్యానం చేసుకున్నారంటే అది టైం వేస్ట్ అనుకోవద్దండి. ఆ సమయంలో మేము ఇంకొంచెం చదువుకోవచ్చు కదా అనిపిస్తుంది. కానీ ధ్యానం చేసుకుని చదువుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు గంటలో చదివేదాన్ని 20 నిమిషాలు లేదా 30 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ధ్యానం చేయడం వల్ల టైం ఏమవుతుంది, కళ్ళు మూసుకొనే కదా కూర్చుంటాము. దాని బదులు హాయిగా ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి, బుక్ తీసి చదువుకుంటే ఒక చాప్టర్ అన్నా కంప్లీట్ చేస్తా కదా అని అనిపిస్తుంది. కానీ మీరు ఇంకా తొందరగా నేర్చుకోవాలనుకున్న దాన్ని నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఆ విధంగా మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి ధ్యానంకి టైం వేస్ట్ అని ఎప్పుడూ అనుకోవద్దండి. మీరు అందరూ ఎన్ని గంటలకు లేస్తారు? 5కో 6కో లేస్తారు కదా. ఒక 20 మినిట్స్ ముందుగా లేవండి. సో మీ డైలీ యాక్టివిటీస్ ఏవి కూడా డిస్టర్బ్ అవ్వకుండా మీరు ధ్యానం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఓకేనా? మరి ఈ హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో ధ్యానం నేర్చుకోవాలంటే ఎంత డబ్బు కట్టాలి? ఫ్రీ ఆఫ్ కాస్టే నేర్పించబడుతుంది అన్నమాట. కాబట్టి మీరు డబ్బు కట్టాలనే టెన్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ దాదాపు 180 దేశాల్లో ఉంది. కాబట్టి ఈ సంస్థలో ధ్యానం చేయాలంటే ఏదైనా క్యాస్ట్, రిలీజియన్ వీటికి ఎలాంటి సంబంధం లేదు. ఎవరైనా సరే ఈ ధ్యానం చేసుకోవచ్చు. 15 సంవత్సరాలు నిండి ఉండి
ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఎవరైనా సరే ఈ ధ్యానం చేసుకోవచ్చు అన్నమాట. మరి ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ ధ్యానం ఎవరు చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం. ఎట్లా చేసుకోవాలి? హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనము హృదయం మీద దృష్టి పెడతాం. ఇందాక మీరేమన్నారు, శ్వాస మీద దృష్టి పెడుతున్నాం అన్నారు. ఇప్పుడు నేను చెప్పే విధంగా కూడా ఒక 100 days ఖచ్చితంగా చేసి చూడండి. తప్పకుండా మీలో డిఫరెన్స్ అయితే వస్తుంది. కోపం తగ్గిపోతుంది, బాధ తగ్గిపోతుంది, ఆ ప్లేస్లో ప్రేమ పెరుగుతుంది, సంతృప్తి కలుగుతుంది, దానివల్ల ఆనందంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ధైర్యం పెరుగుతుంది. మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. మనకు ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఎప్పుడు వస్తుంది? 2 విషయాలు ఉంటాయి మన ముందర, 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని ఏ నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుంది అని ఆలోచించండి. ఫలితాలు మీకు రెండింటికి తెలుస్తాయి కదా. అప్పుడు ఒక ఫలితము టెంపరరీ ఉండేది, మరో ఫలితం ఏముంటుంది? పర్మనెంట్, చాలా లాంగ్ రన్లో కూడా అది మనకు బెనిఫిట్స్ ఇస్తుంది ఆ డెసిషన్. అలాంటప్పుడు మీరు ఏది తీసుకుంటారు? ఫస్టా సెకండా? సెకండ్ డెసిషన్. సో ఆ విధంగా కళ్ళు మూసుకుని కూర్చుని మీరు కాసేపు ధ్యానం చేసుకుని ఆ తర్వాత డెసిషన్ తీసుకోవడానికి కూడా మీకు ధ్యానం చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇక ఈ ధ్యానంలో మనం ఏం చేస్తామంటే, మీకు ఫస్ట్ నేను ఒక రిలాక్సేషన్ టెక్నిక్ నేర్పిస్తాను. ఇది యూట్యూబ్లో కూడా అవైలబుల్ ఉంది. హార్ట్ఫుల్నెస్ రిలాక్సేషన్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. మీరు సొంతంగా నేర్చుకుని ఎగ్జామ్స్ అప్పుడు కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నమాట. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఇంకా మీ చేతికి క్వశ్చన్ పేపర్ రావటానికన్నా ముందే వెళ్ళిపోతారు కదా, ఇంకా మీకు కాస్త టైం ఉంటుంది, ఒక 15 minutes 10 minutes. నేను చెప్పేది జస్ట్ ఒక 5 minutes పడుతుంది అంతే. సో కూర్చుని ఆ రిలాక్సేషన్ టెక్నిక్ మీకు మీరే మీ పైన ప్రయోగం చేసుకోండి. ఆ విధంగా చేసుకున్నప్పుడు మీ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే మీ మైండ్ రిలాక్స్డ్గా ఉంటుందో మీరు చదువుకున్నవన్నీ బాగా గుర్తొస్తాయి. చాలామంది ఎగ్జామ్స్లో ఇది ఫేస్ చేస్తుంటారు కదా, నేను నిన్న రాత్రే కదా చదువుకున్నాను, అయినా కూడా ఏమీ గుర్తు రావడం లేదు ఇప్పుడు అని. కానీ మీరు రిలాక్సేషన్ టెక్నిక్ ట్రై చేసి చూడండి. ఎప్పుడైతే మీరు రిలాక్స్డ్గా ఉంటారో మైండ్ అనేది బాగా పనిచేస్తుంది. సో మీరు చదువుకున్నది కూడా బాగా గుర్తు చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే భయపడతామో, టెన్షన్ పడతామో అన్నీ మర్చిపోతాం. రిలాక్స్డ్గా ఉంటే బాగా గుర్తుకొస్తాయి. ఆ విధంగా మీకు ఈ రిలాక్సేషన్ టెక్నిక్ హెల్ప్ చేస్తుంది. ఈ రిలాక్సేషన్ టెక్నిక్ అయిన తర్వాత అలాగే ధ్యానంలో కూర్చుంటాం మనము. ఎగ్జామ్లో కూర్చోవద్దండి, ధ్యానంలో ఎగ్జామే రాయండి రిలాక్సేషన్ అయిన తర్వాత, ఓకేనా? సో రిలాక్సేషన్ అయిన తర్వాత ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ఇది దాదాపు ఒక 20 నిమిషాలు పడుతుంది. రిలాక్సేషన్ టెక్నిక్ అయిపోయిన తర్వాత కూడా అలాగే కళ్ళు మూసుకుని కూర్చోండి. నేను మళ్ళీ దట్స్ ఆల్ చెప్తాను, అప్పుడు మాత్రమే కళ్ళు తెరవాలి. రైట్? అందరికి అర్థమైంది కదా? ఇప్పుడు రిలాక్సేషన్ టెక్నిక్ చెప్పినప్పుడు మీ కాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రతి పార్ట్ రిలాక్స్ అవుతున్నట్టుగా నేను చెప్తాను. చివరిలో మీ దృష్టి హృదయంలోకి తీసుకురండి అని చెప్తాను. హృదయంలోకి దృష్టి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలా? ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వస్తే కూడా వాటిని నెగ్లెక్ట్ చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం. నాకు వీటితో ఇప్పుడు సంబంధం లేదు అన్నట్టుగా వాటిని వదిలేసి తిరిగి దృష్టిని చాలా సున్నితంగా హృదయంలో దివ్య తేజస్సు ఉంది అనేటువంటి జస్ట్ ఒక మియర్ సజెషన్ ఇస్తామన్నమాట. ఒక సూచన మాత్రమే ఇస్తాం. అక్కడ ఏదైనా దీపమో క్యాండిలో లైటో వెలుగుతున్నట్టుగా ఎవరు ఊహించుకోవద్దు. ఉంది అనేటువంటి ఒక భావన మాత్రమే ఇస్తాం. తర్వాత నెమ్మదిగా ధ్యానం చేస్తున్న కొద్దీ మీకు తెలిసిపోతుంది అన్నమాట. ప్రస్తుతం మనము ఆ విధంగా ధ్యానం చేసుకుందాము. రిలాక్సేషన్ టెక్నిక్ చెప్తాను, అందరూ కంఫర్టబుల్గా కూర్చోండి. రేపు ఇంకొంచెం దూరం కూడా కూర్చోండి, ఓకే? చాలా నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి. కాలి వేళ్లతో మొదలు పెడదాము.
మీ కాలివేళ్ళు ప్రశాంతంగా ఉన్నట్లుగా అనుభూతి చెందండి. మడమలను, పాదాలను హాయిగా ఉంచండి. స్వస్థత చేకూర్చే శక్తి భూమి ద్వారా పైకి ప్రవహిస్తూ మీ పాదాలకు, మీ కాళ్లకు హాయిని కలిగిస్తూ ఉంది. శక్తి మీ పాదాల ద్వారా కాళ్ళ ద్వారా పైకి ప్రవహిస్తూ మీ మోకాళ్లకు, కూర్చునే భాగానికి ప్రశాంతతను అందిస్తూ ఉంది. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. మీ దృష్టిని వీపు భాగానికి తీసుకురండి. పై నుండి క్రింది వరకు మీ వీపంతా కూడా హాయిగా, సుఖంగా ఉంది. మీ నడుము, పొట్ట భాగం, నడుం కట్టు అన్నింటినీ హాయిగా, స్థిమితంగా ఉండనివ్వండి. మీ ఛాతీ భాగం ప్రశాంతంగా ఉంది. మీ భుజాలపై ఉన్న భారం అంతా తొలగిపోయి మీ భుజాలు తేలికదనాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాయి. మీ మోచేతుల పై భాగం చాలా ప్రశాంతంగా ఉంది. మోచేతుల క్రింది భాగంలోని ప్రతి కండరము విశ్రాంతి చెందుతూ ఉంది. మణికట్టు, అరచేతులు, చేతివేళ్ళు, చేతివేళ్ళ